క్రీస్తు కలిగిన మనసు ఏందో తెలుసా? ఆయన భూ సంబంధమైన వాటిని చూడడు కదా, పర సంబంధమైన వాటి మీద ఆయన మనస్సు నిలిపింటాడు. ఇప్పుడు అనేక సంగతులు ఉన్నాయి యేసు ప్రభు జీవితంలో. జక్కయ్య ఉన్నాడు, అందరూ పాపాత్ముడు అంటున్నారు. పాపాత్మురాలని ఇంకొక సంగతి. కానీ వాళ్ళందరూ ఒకలాగుంటే దేవుడు ఒకలాగా పోతున్నాడు, వాళ్ళ ఇంటికే పోతున్నాడు, వాళ్ళకి రక్షణ ఇస్తా ఉన్నాడు. అంటే మనుషులందరూ ఒకటిలాగా ఆలోచిస్తున్నారు, ప్రభు ఒక్కటి ఒకలాగా ఆలోచిస్తున్నాడు. అది దైవికమైన ప్రేమ. ఇప్పుడు చూడండి, సమరయ స్త్రీ ఉంది కదా, వ్యభిచారమైన స్త్రీ, సమరయ స్త్రీ. భౌతికంగా ఆమె ఏదో వ్యభిచారిగా కనబడాల, అందరికి అట్లానే కనబడుతుంది. యేసుప్రభుకి ఏం కనబడుతుంది అంటే ఆమె సువార్థికురాలు. ఎంత ఒక దెబ్బకి మొత్తం అందరికీ నా నామాన్ని ప్రకటిస్తుంది, నన్ను అంత ప్రేమిస్తుంది ఆమె. ప్రభు ఎరుగును. అందరూ ఎంతో మంది వ్యభిచారం చేసిన వాళ్ళు, ఆమె ఒకతే ఉండదు. సమరయలో ఎంతో మంది అట్లాంటి వాళ్ళు ఉంటారు, కానీ అందరి దగ్గరికి ఆయన పంపబడలేదు. అర్థమైందా? కొంతమంది దగ్గరికి ఆయన వెళ్ళినాడు. జక్కయ్య లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, కానీ జక్కయ్య దగ్గరికే పంపబడ్డాడు. ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గరికే వచ్చినాడు. కానీ సమరయ స్త్రీలో అందరు అట్లా చూస్తుంటే ప్రభుకి ఏం కనబడతా ఉన్నది? ఆమె ప్రకటించే బిడ్డ, లోబడే బిడ్డ ప్రభుకి కనబడతా ఉంది. ఆత్మీయమైన నేత్రాలతో అని చూస్తా ఉన్నాడు. భౌతికమైన నేత్రాలతో చూస్తే అక్కడికి వెళ్ళలేడు కదా, ప్రేమించలేడు. కానీ మన జీవితంలో దేవుడు అదే కోరుతున్నాడమ్మా. నిజంగా ఆల్మైటీ ద్వారా మనం ఎదగాల ఆత్మీయంగా. ఒకప్పుడు ఎట్లున్నావు నువ్వు, ఇప్పుడు ఇట్లా ఉంటే లాభం లేదు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఒకప్పుడు నువ్వు భౌతికమైన వెలిచూపు వల్ల చూస్తున్నావేమో, ఇప్పుడు అలా చూడొద్దు. ఆత్మీయ నేత్రాలతో చూడు.